నమస్తే, మన దగ్గర ఇప్పుడు కిషన్ నాయక్ ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. కేసీఆర్ గారికి కూడా నోటీసులు అనేవి ఇవ్వడం చూస్తూనే ఉన్నాము. దానిపై కూడా ఇక్కడ కవిత గారు నిరసన కూడా తెలవడానికి కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేస్తున్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఏం జరుగుతుంది? కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చారంట, ఎట్లా మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారుడు కేసీఆర్, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు. ఈ రాష్ట్రంలో కులం లేదు, మతం లేదు, జాతి మత భేదాలకు తేడా లేకుండా ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండాలనేటటువంటి అకుంఠిత దీక్షతోని పరిపాలన చేసినాడు. కేసీఆర్ ఫలానా దాంట్లో ఉన్నాడు, ఇందులో లేడు, ఇందుగలడందు లేడు అనేటటువంటి ఎందు వెతికినా, అంటే ఏ పనిలో చూసినా, ఏ వర్గంలో ఏ వర్ణంలో చూసినా ప్రజల్లో తల్లో నాలుకలాగా ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి ఉద్యమకారుడుగా ప్రజారంజక పాలన చేస్తూ ఉంటే, ఇవాళ గిరిజన జనాభా అయినటువంటి మా పూర్వీకులు మా వాళ్ళు ఇవాళ తెలంగాణ పల్లెల్లో పల్లెళ్ళు మొలుస్తూ ఉన్నాయి, నేలలన్నీ బీళ్లు వారుతూ ఉన్నాయి. వ్యవసాయ ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో బాంబే పుణాలు వలసలపోతే, కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఇవాళ 20 లక్షల ఎకరాలు ప్రత్యక్షంగా ఇలా 1 కోటి ఎకరాల మాగాణి చేయాలనేటటువంటి ఆలోచన విధానంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, ఆ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం. పాలకులు ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపరిపాలన అనే పేరుతోటి ప్రజా వ్యతిరేక పాలనని కొనసాగిస్తూ కేసీఆర్ మీద అభూత కల్పన చేసి ప్రజల్లో ఏదో తిమ్మిని బొమ్మి చేయాలనేటటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అందులో లూటీ జరిగిందని చెప్పి 1,00,000 కోట్ల దాకా జరిగిందని చెప్పి కూడా నోటీసులు ఇచ్చారు కదా, అది నిజమేనా? ఎంతవరకు నిజం ఉంది అందులో? అసలు రేవంత్ రెడ్డి గారు మామగారే 80,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు కావించబడ్డది అని చెప్తా ఉన్నాడు. ఈయన 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. అంటే ఇంకా అక్కడ ఒక కంకర్రాయి కూడా ఏనట్టేనా? ఇలా కావాలని చెప్పని కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు సస్యశ్యామలం అవుతా ఉంది కాబట్టి కళ్ళు పుట్టి ఇలా ఎండాకాలంలో కూడా చూడండి, మే నెలలో కూడా చెర్లు మత్తడి దునికేటటువంటి పరిస్థితులు ఉండే. ఇవాళ తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం ఈయన వచ్చిన ఈ 18 నెలల్లోనే. ఎట్లా మరి ఇప్పుడు ఆ నోటీసులు ఇచ్చారు, ఇదంతా రాజకీయంగా కక్షపూరితంగా చేసినట్టేనా? రాజకీయంగా కక్షపూరితంగా చేసినటువంటిదే. ఇది తేటతెల్లం అవుతుంది. కేసీఆర్ గారు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆయన హాజరవుతాడు, ఆయన ప్రజెంటేషన్ ఇస్తాడు, మళ్ళా కడిగిన ముత్యంలాగా ప్రజల్లోకి వస్తాడు, ఏం అనుమానం లేదు. ఇలా వీళ్ళు పరిపాలన చేతగాక కొంతకాలం ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి పని చేశారు. ఆ పనిలో కూడా ఈనాటి ఈ పాలకులు ఫెయిల్యూర్ అవుతారని చెప్పి తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.